నిన్ను నువ్వు గెలుచుకుంటే ఈ ప్రపంచంలో నీకు ఓటమి అనే మాటే ఉండదు. భగవద్గీత 6వ అధ్యాయం యోగశాస్త్రం గురించి చెబుతుంది. కానీ అసలు యోగం అంటే ఏంటో తెలుసా? నిన్ను నువ్వు గెలుచుకోవడమే యోగం అంటే. నీ శత్రువు ఎక్కడ ఉన్నాడు? బయట కాదు, నీ మనసులోనే ఉన్నాడు. నీ భయం, నీ ఆశ, నీ అనుమానం రూపంలో. శ్రీకృష్ణుడు చెప్పినట్లు తనను తాను గెలిచినవాడు శాంతిని, ఆనందాన్ని, నిజమైన విజయాన్ని పొందుతాడు. కానీ మన మనసును ఎలా గెలుచుకోవాలి? ఈ 6 విషయాలు తెలుసుకుంటే నువ్వు నిజమైన విజేతవవుతావు. అందులో మొదటిది, నువ్వు నిజంగా ఏం కోరుకుంటున్నావో తెలుసా? సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని. కానీ దానికోసం ఏం చేస్తున్నావు? బయట ప్రపంచాన్ని మార్చాలని చూస్తున్నావు, కానీ నీ మనసును మార్చుకోవడం లేదు. ఎవరైనా నిన్ను అవమానిస్తే నువ్వు కోపంతో ఊగిపోతావు. అలాగే ఎవరైనా నిన్ను పొగిడితే నీకు భలే ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడ నీ ఆనందాన్ని, నీ బాధను డిసైడ్ చేసేది నీ మనసే. ఒకసారి ఆలోచించు, నీ మనసు నిన్ను కంట్రోల్ చేస్తుందా, లేక నువ్వు నీ మనసును కంట్రోల్ చేస్తున్నావా? నువ్వు నిజమైన విజేత కావాలంటే బయట ప్రపంచాన్ని కాదు, నీ మనసును గెలవాలి. ఇక రెండవది, నిజమైన యోగి అంటే ఎవరో తెలుసా? చాలామంది యోగి అంటే ధ్యానం చేసే వ్యక్తి మాత్రమే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎవరైతే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండగలరో వారే నిజమైన యోగి. నువ్వు పొద్దున్నే ట్రాఫిక్లో ఇరుక్కుపోయావు, చుట్టూ హారన్లు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అలాంటి సిట్యువేషన్లో ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళను తిడతావా, లేక అక్కడి నుండి ప్రశాంతంగా వెళ్ళిపోతావా? నిజమైన యోగి అంటే ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తన మనసును తాను కంట్రోల్లో పెట్టుకుంటాడు. నీరు ఎక్కడ పడితే అక్కడ ప్రవహిస్తుంది, కానీ ఒక చెరువులో నిలిపితే అది అద్దంలా మెరుస్తుంది. అలాగే మన మనసును కంట్రోల్ చేయగలిగినప్పుడు జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మూడవది, నీ విజయం ఎక్కడ ఉంది? నువ్వు ఎప్పుడైనా వేరే వాళ్ళని చూసి ఇలా ఫీల్ అయ్యావా? వాళ్ళంతా జీవితంలో సక్సెస్ అయ్యారు, నాకది సాధ్యమేనా అని. ఇక్కడ నిజమైన విజయం ఎవరిదంటే తమ మనసును గెలుచుకున్న వారిదే. నువ్వు నీ జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటావు, కానీ దానికి నీ మనసు సహకరిస్తుందా, లేక మధ్యలోనే వేరే ఆలోచన నిన్ను వెనక్కి లాగుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక పని మొదలు పెట్టగానే కాస్త బ్రేక్ తీసుకోవాలనుకుంటావు. అలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు. అలా ఒక రీల్ చూసి నెక్స్ట్ రీల్ కోసం స్క్రోల్ చేస్తూ నీ పనిని పక్కన పెట్టి అలానే స్క్రోల్ చేస్తూ ఉండిపోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇలా అనిపిస్తే నీ మనసే నీ శత్రువు అవుతుంది. నీ జీవితంలో నువ్వు అనుకుంది సాధించాలంటే ముందుగా నీ మనసును గెలుచుకోవాలి. ఇక నాలుగవది, ధ్యానం ఎందుకు చేయాలి? మనసును కంట్రోల్ చేయాలంటే ధ్యానం ఎంతో అవసరం. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని ఎక్కడో కూర్చోవడం కాదు, నీ మనసును గమనించడం, దాన్ని కంట్రోల్ చేయడం. ఎవరైనా నిన్ను అవమానిస్తే కోపంతో ఊగిపోకుండా ప్రశాంతంగా దాన్ని హ్యాండిల్ చేయాలి. ఇలా ఎలాంటి పరిస్థితినైనా ప్రశాంతంగా హ్యాండిల్ చేయాలంటే నీకు ధ్యానం ఉపయోగపడుతుంది. నువ్వు గమనించావా? మనసు ఎప్పుడూ నిలకడగా ఉండదు. ఒక ఆలోచన పూర్తి కాకముందే మరో ఆలోచన మొదలవుతుంది. అది ఆగాలంటే నువ్వు నీ మనసును గమనించాలి. దాన్ని నిశ్శబ్దంగా చూస్తే అదే నీకు ప్రశాంతతను అందిస్తుంది. ఇక ఐదవది, నిజమైన గెలుపు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఓడిపోయినప్పుడే నీకు గెలుపు విలువ తెలుస్తుంది. నేను ఓడిపోతే ఏమవుతుంది అనే భయం నీలో ఉందా? అయితే ఒక మాట చెప్తా విను. నువ్వు ఓడిపోయావంటే ఏదో కొత్తగా నేర్చుకున్నావని అర్థం. ఆ నేర్చుకున్న దాన్ని నువ్వు మళ్ళీ ప్రయత్నించేప్పుడు ఉపయోగించు, నీకు తప్పక విజయం వస్తుంది. ఒకవేళ నువ్వు గెలిస్తే నీలో ధైర్యం పెరుగుతుంది, కానీ చివరికి నువ్వు ఎలా స్పందిస్తావన్నదే నీ అసలైన గెలుపు. ఓటమిని ప్రశాంతంగా స్వీకరిస్తే నువ్వే నిజమైన విజేత అవుతావు. ఇక ఆరవది, నువ్వే నీ విజయానికి మూలం. ఈ ప్రపంచంలో ఎవరి మాటలు వినాలి? బయట వాళ్ళ మాటలా, లేక నీ అంతరాత్మ మాటలా? ఒకటి గుర్తుపెట్టుకో, నీ శరీరం మారిపోతుంది, నీ సంపద మారిపోతుంది, నీ పేరు మారిపోతుంది,
కానీ నువ్వు నీ మనసును గెలుచుకుంటే అది ఎప్పటికీ మారదు. నువ్వే నీ విజయానికి మూలం అవ్వాలి. ఫైనల్గా ధ్యానం చేయి, నీ మనసును గమనించు, నీ ఆలోచనల్ని నియంత్రించు. నీ నిజమైన శత్రువు నువ్వే, అలాగే నీ నిజమైన మిత్రుడు కూడా నువ్వే. నీ విజయానికి మొదటి అడుగు నువ్వే కావాలి. నేను నిన్ను నమ్ముతున్నాను. నిన్ను నువ్వు నమ్ముతున్నావా? ఈ పోడ్కాస్ట్ ఎలా అనిపించిందో మీ ఫీలింగ్ని కామెంట్లో ఎక్స్ప్రెస్ చేయండి.